తీసుకో బేబీ, నాతో పాటు మందు తాగు. లేదు బేబీ, నీ ముందు తాగాలంటే నాకు సిగ్గు. అరే బేబీ, నేను చెప్తున్నాను కదా, తాగు. లేదు బేబీ, నేను మీ ముందు తాగలేను. అరే నువ్వు ఇంకా సిగ్గుపడుతున్నావు. సరే చెప్పు, నీళ్ళు ఎంత వేయాలో. నువ్వు తాగిపించేటట్టుంటే డైరెక్ట్ తాగిపోయచ్చు కదా, మళ్ళీ నీళ్ళు ఎందుకు వేస్ట్ చేయడం? సరే ఇప్పుడు చెప్పు, పెళ్లి కాకముందు నీకెంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారు? లేదు బేబీ, నేను అలాంటివి చెప్పలేను. అరే ఏం పర్లేదు, ఇప్పుడు ఇద్దరం కలిసి మందు తాగేసాం కదా, ఇద్దరం ఫ్రెండ్స్ ఉన్నట్టు చెప్పు. అవునా? అయితే నాకు బాయ్ ఫ్రెండ్స్ అయితే ఉండేవాళ్ళు కాదు, కానీ రోజుకు ఒక అబ్బాయిని పడేస్తుండే. ఒక రోజు కళ్యాణ్, ఒక రోజు కర్ణ. సరే నాకు ఒక మాట చెప్పు, నిన్న బీరువాలో 1,00,000 రూపాయలు దొంగతనం జరిగింది, అది నువ్వే తీసావు కదా? అవునండి, నేను ఆ డబ్బులతో ఇదిగో చైన్ కొన్నా 90,000 పెట్టి. సరే మిగతా 10,000 ఏం చేసావు? ఓ ఆ డబ్బులా, రేపు పార్లర్కి వెళ్దామని తీసి పెట్టుకున్నా. మందు కూడా అయిపోయింది, నీతో పాటు ఫ్రెండ్షిప్ కూడా అయిపోయింది. నేను కూడా అయిపోయానా? బేబీ, నా ఫ్రెండ్ కింద వచ్చి కార్ తీసుకుని వెయిట్ చేస్తున్నాడు బేబీ. అయితే వాటితో పాటు ఒక పెగ్ తాగేసి వచ్చేస్తాను బేబీ. ఏం అవసరం లేదు. అరే ప్లీజ్ బేబీ, ఒక్క పెగ్ తాగేసి వచ్చేస్తాను బేబీ. అరే ఒకసారి చెప్తే అర్థం కదా, వద్దు అంటే వద్దు అంతే. ఇంకా నువ్వు నన్ను పంపించావంటే నేను నీకు మేకప్ కిట్ ఇప్పిస్తా. మేకప్ కిట్? సరే పద వెళ్దాం. లేదు బేబీ, ఫస్ట్ ఒక పెగ్ తాగేసి వస్తాను, ఆ తర్వాత వెళ్దాం. అరే కాదు బేబీ, ఫస్ట్ కొనుక్కొని వద్దాం పదా. అరే బేబీ, వాడు చాలా కాస్ట్లీ బ్రాండ్ తెచ్చాడు, నేను పోలేదంటే మొత్తం వాడే తాగేస్తాడు. సరే మీరు వెళ్ళి త్వరగా తాగేసి రండి, నేను ఈ లోపల రెడీ అయిపోతాను. ఓకే, త్వరగా వచ్చేసేయండి, నేను మీకోసం ఎదురు చూస్తుంటాను. సరే. బేబీ బేబీ, మేకప్ కిట్ తీసుకురావడానికి వెళ్ళాలి కదా, లే. ఏం మేకప్ కిట్? ఎలా చెప్పావు కదా తీసుకొద్దామని. మేకప్ లేదు, ఏం లేదు, దొబ్బే. అభి రారా మచ్చా, కూర్చో. భార్య అంటే ఇంత సంస్కారంగా ఉండాలిరా, లేకపోతే భార్యనే ఉండకూడదు. రేయ్, ఇలాంటి భార్య దొరకాలంటే చాలా అదృష్టం చేసి ఉండాలి, అప్పుడే ఇలాంటి భార్య దొరుకుతుంది. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. ఇంతకీ ఎందుకు వచ్చావురా మచ్చా? నీకు స్పీకర్ ఇవ్వడానికి వచ్చాను రా. అవునా? అన్నయ్య గారు నీళ్ళు తీసుకోండి. థ్యాంక్ యూ అండి. నీ భార్య నువ్వు ఎలా మేనేజ్ చేస్తావురా, ఇంత సంస్కారంగా ఉంది? భార్యని గ్రిప్ లో పెట్టుకోవాలంటే తాడుని చాలా టైట్ గా కట్టి పెట్టుకోవాలరా, కొంచెం లూజ్ వదిలేసామనుకో మన గ్రిప్ లో నుంచి వెళ్ళిపోతారు. సూపర్ రా నువ్వు. సరేరా, నేను వెళ్ళొస్తాను. వదినా, ఇందాక వచ్చినప్పుడు నా ఫోన్ మర్చిపోయాను. సరే అన్న, తెస్తాను. ఏంటి, బండ్లు కడుగుతున్నాను కదా, తర్వాత అంట్లు తోముతానులే. తాడు చాలా టైట్ గా కట్టుకున్నావురా, బాగా గ్రిప్ లో పెట్టుకున్నావులే. ఎక్కడికి వెళ్తున్నారు? రోజు ఇంకెక్కడికి వెళ్తాను ఈ టైంకి, నీకు తెలీదా? ఎక్కడికి? తాగడానికి. నేను మాత్రం తాగడానికి వదలను. మర్యాదగా చెప్తున్నా, తప్పుకో, ఓ 2 పెగ్గులేసి వచ్చేస్తా. ఈ రోజు ఏది ఏమైనా సరే నేను మాత్రం మిమ్మల్ని తాగడానికి వదిలేదే లేదు. మీకు అంతగా తాగాలని ఉంటే నన్ను చంపి నా శవం మీద నుంచి నడుచుకుంటానండి. నీ ఎవ్వో తప్పుకుంటా. నేను ఊరికే అన్న జోక్ చేస్తున్నా, కాలంటే వెళ్ళు. నిజం చెప్పు. మీరు తాగేసి రండి. మీరు తాగేసి రాకపోతే నా మీద వస్తే త్వరగా వెళ్ళండి. తీసుకో. జర్రుంటే చచ్చిపోతుంటా. ఎంతసేపే డోర్ తీయడానికి? తాగుపోతుందవా? హాయ్ బేబీ. పడుకున్నాడా? తాగబోతు సచ్చినాడు. పద. ఇప్పుడు లేపుతాను చూడు వెండి. ఓకే. ఓ అన్నా, అభి అన్నా, అన్నా, అభి అన్నా. అరే అన్న, నువ్వేంటి పొద్దున్నే? బేబీ కాఫీ తీసుకురా. నిన్న మీరు తాగిన మైకంలో మా ఇంటికి వచ్చి పడుకున్నారు. మీ ఫ్లాట్ పైన ఉంది. అవునా? సారీ చెల్లెమ్మా, నా భార్యకి ఏం చెప్పాలో ఏంటో ఇప్పుడు. ఏం కావాలో చెప్పండి పవన్ గారు. అభిషేక్ గారు, కొంచెం చక్కెర ఉంటే ఇస్తారా? ఈ అభిగాడి ఇంట్లో మీకు ఏం కావాలన్నా దొరుకుతాయి. ఒక్క నిమిషం ఉండండి, తీసుకొచ్చేస్తా. తీసుకోండి. థ్యాంక్ యూ. పాయసం చేస్తున్నట్టున్నారు, నన్ను కూడా పిలవచ్చు కదా, నేను కూడా వస్తాను ఇంటికి. నెక్స్ట్ టైం.
చెప్పండి పావని గారు. అభిషేక్ గారు కొంచెం కాఫీ పొడి ఉంటే ఇస్తారా? ఒక్క నిమిషం తెస్తా. తీసుకోండి పావని గారు. ఏంటి పావని గారు కాఫీ చేస్తున్నట్టున్నారు? నన్ను కూడా పిలవచ్చు కదా కాఫీ తాగడానికి. సరే. పావని గారు ఏం కావాలో చెప్పండి. అభిషేక్ గారు కొంచెం టమాటాలు ఉంటే ఇస్తారా? ఒక్క నిమిషం తెస్తా. తీసుకోండి. ఏంటి పావని గారు టమాటో చట్నీ చేస్తున్నట్టున్నారు? నన్ను కూడా పిలవచ్చు కదా తినడానికి. నెక్స్ట్ టైం. పావని గారు చెప్పండి. అభి గారు హార్పిక్ ఉందా? ఉందండి, ఒక్క నిమిషం తెచ్చి చేస్తా. తీసుకోండి. పావని గారు ఈ రోజు మీ ఇంట్లో మా ఇంట్లో బాత్రూమ్ క్లీన్ చేస్తున్నామండి. రండి.